హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ లెహంగా స్టిచ్చింగ్ అండి. శారీ తోటి నేను 4 మీటర్స్ తీసుకున్నా. మనకు పైకి ఎంత పొడవు ఉందంటే అంత లెంత్ తీసుకోవాలండి. ఇలా మనం తీసుకొని కట్ చేసుకోవాలండి. నేను 4 మీటర్స్ తీసుకున్నా శారీ. అండ్ లైనింగ్ 3 మీటర్స్ అండి. నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలండి. 13, అందులో నుంచి 3 తీసేసుకోవాలి. -27 వస్తుంది అండి. 27 డివైడెడ్ బై 1.5 అండి. నేను 1.5 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నా కుచ్చులు. సో 27 డివైడెడ్ బై 1.5 కొడితే 18 కుచ్చులు అనేటివి మనకి వస్తాయి. ఎన్ని 4 మీటర్స్కి 18 కుచ్చులు అనేసి వస్తాయి మనకి. ఆ కుచ్చులు ఎలా పెట్టుకోవాలి? సో మనం ఎంత క్లాత్ 4 మీటర్స్ తీసుకున్నాం, అది లెక్కలోకి రాదు. మనము ఇంచెస్ తోటి చూసుకోవాలి. సో ఇలా నేను చూపిస్తున్నట్టు మీకు చూసుకోండి. టోటల్ ఎంత వస్తుందో దాంతో మనం చూసుకోవాలండి ఎన్ని కుచ్చులని. నాకు 159 వచ్చింది. అందులో నుంచి -3 తీసేసుకోవాలి. సో 156 అండి. అది 156 డివైడెడ్ బై 18 కొట్టాలి. 18 ఎందుకనంటే మనకు 27 డివైడెడ్ బై 1.5 కొడితే 18 కుచ్చులు అని వచ్చినాయి. సో మనం ఎలా పెట్టుకోవాలంటే 156లో నుంచి డివైడెడ్ బై 18 కొడితే మనకు 8.666 అలా వస్తాయి. సో 8.6 ఇలా పెట్టుకోవాలండి. సో ఫస్ట్ ఏం చేయాలి, 3 ఇంచెస్ ఇడిచిపెట్టేసుకోవాలి. ఇడిచిపెట్టేసుకొని మనం 8.6 పెట్టుకోవాలి. అందులోనే ఫస్ట్ 1.5 ఇంచెస్కి తీసుకోవాలి. ఇలా ఒక పిన్ పెట్టేసుకుని మళ్ళీ 1.5 ఇంచ్ నుంచి మళ్ళీ 8.6 అక్కడి నుంచి అక్కడి వరకు పెట్టేసుకోవాలి. ఇలా 8.6, ఇక్కడ 1.5ని తీసుకొని ఇక్కడ 8.6 దగ్గర పెట్టేసుకోవాలి. ఇలా అన్ని కుచ్చులు అంతే పెట్టేసుకోవాలి. చూడండి, మీరు కౌంట్ చేసుకోండి, 18 కుచ్చులు ఉంటాయి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ తీసేసుకుందాం. లైనింగ్ కూడా సేమ్ ఇంతే అండి. మనం పైకి బెల్ట్ వేసుకుంటాం కదా. సో లైనింగ్ మీకు ఎంత కావాలంటే అంత, మీ నడుముకి పైకి ఎంత పట్టి కావాలనుకుంటే అంత కట్ చేసుకోండి. ఈ మిగతాది సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా ఇంచెస్కి తీసేసుకున్నామో దీనికి కూడా అలానే కౌంట్ చేసుకోవాలి. హైట్ చూసుకున్నా అండ్ ఈడ ఇంచెస్ మనకి ఎంత వచ్చింది, 3 మీటర్స్కి 53 వచ్చింది. దాన్ని నేను డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను అండి. 53 × 2 వేసుకుంటే 106 వస్తుంది. 106లో నుంచి -3 తీసేసుకోవాలి. ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోతాయి కదా సైడ్స్కి కుట్లోళ్ళకి. ఇప్పుడు 103 డివైడెడ్ బై 18 కుచ్చులు రాదు మనకు. సో 18 కుచ్చులు చేస్తే ఎంత వస్తాయి మనకు? 5.7 వస్తుంది. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా తీసుకున్నాం అలాగే 3 ఇంచెస్ వదిలిపెట్టేసుకొని 5.7 తీసుకొని 1.5కి తీసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం అవి కౌంట్ చేసుకున్నాను కూడా 18 వస్తాయండి. సేమ్. సో మనకు స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా కుచ్చులు పెట్టేసుకుంటే పిన్స్ పెట్టేసుకుంటూ ఒకటేసారి కుట్టు వేసేసుకోవచ్చండి. ఇలా పిన్స్ తీసేసుకుంటూ ఇట్లా స్టిచ్ వేసుకోవాలండి. అండ్ ఇంచెస్కి మనం సేమ్ తీసుకుని మాకు కరెక్ట్ వస్తాయి. మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మీకు ఎన్ని ఇంచెస్. మీరు 1 ఇంచ్ తీసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్. డివైడెడ్ చేసుకొని మీకు ఎన్ని కుచ్చులు వస్తాయి అన్ని ఆ పాయింట్స్ తరపున మీరు ఇంచెస్ తీసుకొని అక్కడ నుంచి అటు కొలుచుకుంటూ పోయి పిన్స్ పెట్టేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
అండ్ పిల్లలకి కూడా లెహంగాకు సేమ్ కుచ్చులు నీట్ ఫినిషింగ్ రావాలంటే కూడా నేను వీడియో తీస్తానండి. ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అంతే స్టిచ్ చేసేసుకోండి. మీరు కావాలంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటేసారి స్టిచ్ చేసుకోవచ్చు. నేను సపరేట్గా చేసుకున్న ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో ఇది అది కంబైన్డ్ మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకోండి. రెండు చూసుకుంటూ వేసుకోవాలండి సైడ్స్కి, క్లాత్ వెళ్ళిపోకుండా. మీకు ఒకవేళ ఇవి కుచ్చులు పెట్టడం అంటే ఇంచెస్ ఎంత పెట్టాలని మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇలా చూసుకోండి, ఇలా నీట్గా వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోద్ది. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం కిందికి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. మీరు 4, 5 కూడా తీసుకోవచ్చు. నేను 4 తీసుకున్నా. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. మీరు కావాలంటే జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి, అది మీ ఆప్షనల్. ఇలా రెండు ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలండి. సేమ్ ఇంకో సైడ్ కూడా ఇలానే ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయాక బెల్ట్ తీసుకోవాలండి. ఇలా 6 ఇంచెస్ తీసుకున్నాను నేను. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి. ఇలా సైడ్ జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు లంగాకు అటాచ్ చేసుకోవడం అండి. ఇలానే చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలండి మీరు. ఇప్పుడు ఇది కట్ చేసుకొని మనం ఇలా ఫోల్డ్ వచ్చి అంత ఉంచుకొని మిగతా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకున్నాక ఇటు సైడ్ కుట్టు వేసుకోవాలండి. మిగతా కట్ చేసుకొని
ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అది కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా చూసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. నా వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిన కుచ్చులు ఈక్వల్గా ఉన్నాయి. సో సైడ్స్కి ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ మేము ఫ్యాబ్రిక్, తర్వాత లైనింగ్ అండి ఇలా వేసుకోవాలి. చూడండి మీకు చూస్తేనే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. సేమ్ ఈక్వల్గా ఉంటాయండి. మనం 1.5 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి సేమ్ కుచ్చులు ఉంటాయి, సేమ్ అంతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.